నేను ఒక 4-5 రోజుల నుంచి ఒక విషయం గురించి మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నా. అయితే దానికి సమయం ఇది సరైందా కాదా అనేది నాకు అర్థం కావట్లేదు. దట్టు అది మాకు సంబంధించింది, మా జాతికి సంబంధించింది, జర్నలిజం జాతికి సంబంధించింది. కాబట్టి కొంచెం ఆలోచిస్తూ మాట్లాడాలా, లేదంటే దీన్ని ఖండించాలా, లేదంటే ఇది ప్లస్సా మైనస్సా అని ఆలోచించిన క్రమంలో ఒకసారి అది చూసిన తర్వాత నాకు మాట్లాడాలనే అనిపించింది. శివజ్యోతి, యాంకర్ శివజ్యోతి, మా తర్వాత మీడియాలోకి వచ్చిన చిన్నపిల్లలు తెలంగాణ యాసతో వార్తలు చదివే ఒక ఎపిసోడ్లో V6లో చాలా పాపులర్ ప్రోగ్రామ్ తీన్మార్ ద్వారా వాళ్ళు పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పెద్ద ఛానల్కి వెళ్ళిన అమ్మాయి, ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, ఒక సెలబ్రిటీ స్టేటస్తో తను ఒక ఛానల్ నడుపుకుంటూ ఉండడం, ఆ ఛానల్లో వీళ్ళు ఒక మాట్లాడడం, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గర ప్రసాదం విషయంలో వాళ్ళు మాట్లాడిన మాటల తీరు మాత్రం చాలా అసభ్యంగా ఉంది. అది ఎవరు అవునన్నా కాదన్నా స్వామివారి భక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాటే. ఎందుకంటే అంటే ఏదైనా జోక్ చేసుకోవడమో, అక్కడ ఏమైనా తెలియక ప్రవర్తించడం అనేది ఏదైనా జరిగినప్పుడు ఇది తప్పుగా భావిస్తారు. కానీ వాంటెడ్లీ ఇది ఎప్పుడూ లైఫ్లో అడుక్కోలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అడుక్కుంటున్నాం. ఎందుకంటే మేము రిచ్ బెగ్గర్స్ అంటూ నవ్వుతూ అది తప్పు మాట్లాడుతున్నామని కూడా కనీస స్పృహ లేకుండా మాట్లాడిన తీరుని ఖచ్చితంగా స్వామివారి భక్తులు అందరూ ఇప్పటి వరకు ఖండిస్తూనే వచ్చారు. ఈ క్రమంలో నేను కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. అయితే ఇదంతా దీని వెనుక జరుగుతున్నది ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనం ఈ ఎపిసోడ్ ఈ ఫ్రంట్ సీన్ వరకు మాత్రమే చూస్తున్నాం. అంటే శివజ్యోతి ఫాలోవర్స్, శివజ్యోతిని ఫాలో అయ్యేవాళ్ళు అంతటి మహోన్నతమైన ఆలయానికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలా ఇవి అని అందరూ ఆశ్చర్యపోయారు.